లేదు సార్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. సో ఒక 3 నెలల తర్వాత మొదటిసారి అనుకుంటాను బయటికి రావటము, అది కూడా వాక్యపరిచయ విషయంగా. దేవుని కృపను బట్టి మరలా నేను వాక్యపరిచయలో ముందుకు సాగటానికి మీ సంఘం ద్వారా అవకాశం ఇచ్చినందున స్తోత్రాలు చెల్లించుకుంటూ, అన్నగారికి అలాగే ఆయన కుమారికి కూడా కృతజ్ఞత చెల్లించుకుంటూ, ఈరోజు రేపు మీరు నన్ను భరించాల్సిందే, సరేనా? మీరు వద్దనుకున్నా తప్పదు, ఎందుకంటే 2 రోజులు నేను అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చాను కాబట్టి మీరు తప్పనిసరిగా మీ సమయం నాకు కేటాయించాలి. ఓకే, మొదటగా ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 1వ వచనం చదువుకొని మనం ముందుకెళ్దాం. మోషే ఇశ్రాయేలులందరినీ పిలిపించి ఇట్లా, నేను ఇశ్రాయేలులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. తలలు వంచుకుంటే ప్రార్థించుకుందాము. పరలోకమున్న మా తండ్రి, ప్రేమగల నాయన, కృపాసత్య సంపూర్ణుడా, జాలిగల దైవమా, కరుణామయుడో మా తండ్రి, ఉదయకాలంలో ప్రభా ఈ సంఘమందు ప్రభా నీ మాటలు ప్రభా నీ జనాంగానికి వినిపించే కృప చూపినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, అయ్యా చదివిన వాక్య భాగ్యం బట్టి ప్రభా ఇవాళను రేపును ప్రభా నీ లేఖనములను మేము పరిశీలించుచుండగా ప్రభా మేము వినవలసింది మాకు వినిపించమని, మేము నేర్చుకోవాల్సింది మాకు నేర్పించమని, మేము పాటించవలసింది మాకు పాటించేలా జ్ఞానం అనుగ్రహించమని ఈ చిన్ని ప్రార్థన మా కొరకే తిరిగి రాబోచున్నాం మా ప్రియుడగు నజరేయుడైన యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చదివిన లేఖన భాగంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. మొదటిది, కట్టడలను విధులను ఏం చేయాలా? వినాలి. మొదట వినాలి, తర్వాత వాటిని ఏం చేయాలా? నేర్చుకోవాలి. విన్నాము, నేర్చుకున్నాము, తర్వాత వాటిని అనుసరించి నడుచుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ విషయం ప్రాముఖ్యంగా ఉంటుంది. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే అది చరిత్రగా కనపడుతున్నా కానీ అది ఒక్క వ్యక్తి యొక్క చరిత్ర. అది యేసు ప్రభువు గురించిన చరిత్ర. అది ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు. ఇక్కడ మొదటగా మనం ఏం చేద్దామంటే, అసలు ఈ ఇజ్రాయెల్ జనాంగం ఎవరు, వీరికి ప్రత్యేకత ఎందుకు, ఈ మోషే ఎందుకు, అసలు ఏం జరిగింది అనే విషయాలు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా ఉండండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతే మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రాహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసు ప్రభు గురించి మాట్లాడుతూ, ఆయన ఏ లీనియేజ్ నుంచి, అంటే ఏ వంశావళి నుంచి వస్తున్నాడో వివరిస్తూ అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడని చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకొద్దిగా వెనక్కి వెళ్దాం, అసలు ఈ అబ్రహాము ఎక్కడి నుంచి వచ్చినాడని. ఆదికాండము 2వ అధ్యాయం నుంచి చూస్తే, ఆదికాండము 2వ అధ్యాయం 25వ వచనం నుంచి 3వ అధ్యాయం 24వ వచనం వరకు చూస్తుంటే, ఇక్కడ మనకు ఆదాము అవ్వ ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. వీళ్ళు ఆది దంపతులు, మన ఆది పితరులు ఆదాము అవ్వ. ఇక్కడ ఆదాముకు దేవుడు ఆజ్ఞ ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ దేవుడు ఆదాముకి ఇచ్చినప్పుడు సమస్తంపై అధికారం ఇచ్చినాడు. ఆ తోటలో ఉన్న వనంలో ప్రతిదీ తినవచ్చు అని చెప్పినాడు, కానీ ఒక్కటి చేయకూడదని చెప్పినాడు. మంచి చెడులు జ్ఞానం ఇచ్చే చెట్టును, ఆ ఫలము తినకూడదని చెప్పినాడు. ఆ సమయంలో అవ్వమ్మ లేదు అక్కడ. ఈ ఆజ్ఞ ఆదాంకి ఇవ్వబడుతున్నప్పుడు అవ్వమ్మ లేదు. అవ్వమ్మను మనం 2వ అధ్యాయంలో ఆదాముకు సహాయకారిగా దేవుడు ఏర్పాటు చేసినట్టు చూస్తాం. మరి ఆదాము అవ్వమ్మకు
దేవుడు ఏ విధంగా అయితే ఆజ్ఞ ఇచ్చినాడో ఆ ఆజ్ఞను తూచా తప్పకుండా చెప్పి ఉన్నాడా లేదా అనేది కూడా మనకు తెలియదు. కానీ సర్పం ఎప్పుడైతే అవ్వమ్మను శోధిస్తుందో అవ్వమ్మ 2-3 మాటలు కలిపి చెప్తుంది. ఆదాముకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ఉన్నది ఉన్నట్టుగా అవ్వమ్మ సాతానుకు లేదా సర్పముకు చెప్తున్నట్టు కనపడదు మనకు. ఆజ్ఞకు 2-3 కలిపి చెప్తున్నట్టు కనపడుతుంది కదా. మరి ఆదాము ఇక్కడ విఫలమైనాడా? దేవుడు ఆజ్ఞను చెప్పినట్టుగా విని మరి అవ్వమ్మ వచ్చేవరకు దాన్ని నేర్చుకొని పాటిస్తూ అవ్వమ్మ రాగానే యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడా లేదంటే మనకు అనుమానం. ఎందుకంటే ఒకవేళ ఆయన చెప్పి ఉంటే ఈమె ఈ విధంగా దానికి కలిపి చెరిపి అంటే చెప్పినవి చెప్పకూడని కలిపి సాతానుతో మాట్లాడదు కదా, సర్పముతో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే. కానీ మనము కరెక్ట్గా కమ్యూనికేట్ అయినట్లేదు మెసేజ్. సో ఆమె ఆ తినకూడదన్న చెట్టు ఫలంను తీసుకోవటము, తింటము, తర్వాత భర్తకి ఇవ్వటము, ఆయన తింటము, అక్కడితో పతనం అనేది మొదలైంది. మొదటి ఆజ్ఞ అతిక్రమించినారు. ఇక్కడ ఇంకొకటి మీరు గమనించాల్సి ఏంటంటే అవ్వమ్మ తిన్నప్పుడు ఏమీ కాలేదు, కానీ ఆదాము తిన్న వెంటనే ఇద్దరి కళ్ళు తెరుచుకోవటము, ఇద్దరు నగ్నంగా ఉన్నట్టు తెలుసుకోవటము, తమ నగ్నత్వాన్ని కప్పుకోవటానికి ఆకులను కుట్టుకోవటము, ఇవన్నీ చూస్తున్నాము. తర్వాత ఇదే వంశావళి నుంచి వచ్చిన నోవా దగ్గరకు వద్దాము. నోవా కూడా అక్కడ ఉన్న పరిస్థితులన్నీ చూసి దేవుడు ఎంతో బాధ చెంది అసలు నోవా కుటుంబం తప్పితే ఇంకెవ్వరిని కూడా ఉంచకుండా జలప్రలయం ద్వారా అందరినీ చంపేస్తాడు, నశింపజేస్తాడు. కొద్దిగా నా భాష తెలంగాణ భాష, కొన్ని మాటలు అంత వినసొంపుగా చంపేస్తాడంటే ఇదిలా అంట, నశింపజేస్తాడంటే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి 2 రోజులు. అటు నుంచి ఆ సంతానం నుంచి వచ్చిన దాంట్లోంచే అబ్రహాం వస్తాడు. ఇక్కడ మీరు జాగ్రత్త ఉండండి. నోవాహు ఆ జలప్రలయం తర్వాత నోవాహు సంతంలోంచి వచ్చిన షేత్ సంతంలోంచి వచ్చిన అబ్రహాము దగ్గరకు వస్తున్నాం మనం. ఇక్కడ అబ్రహాము అప్పటికి కూడా విగ్రహారాధనలో ఉంటాడు, ఊరు పట్టణంలో ఉంటాడు. దేవుడు ప్రత్యేకించి ఒక్క వ్యక్తిని ఎన్నుకుంటున్నాడు. ఇక్కడ ఒక జనాంగం ఎన్నుకోవట్లేదు, జాగ్రత్తగా గమనించండి. ఒక జనాంగం ఎన్నుకోవట్లేదు, ఒక్క వ్యక్తిని ఎన్నుకుంటున్నాడు. తన కొరకు ప్రత్యేకించుకొని ఆ వ్యక్తి ద్వారా అందరికీ ఆశీర్వాదము, ఆ వ్యక్తి ద్వారా లేదా అతని వంశావళిలో వస్తున్న సంతానము ద్వారా ఈ లోకానికి ఆశీర్వాదము. ఇక్కడ ఎక్కడ కూడా కేవలం ఇజ్రాయేల్ జనాంగమునకే ఆశీర్వాదము అని చూడట్లేదు మనం. జాగ్రత్తగా గమనిస్తే లేఖనాలు ఇక్కడ అబ్రహాముతో వాగ్దానం చేస్తున్నప్పుడు నేను నీకును, ఆదికాండము 17వ అధ్యాయం 7వ వచనంలో, నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతిగా మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచేద్దని చెప్పేసి ఇతనితో నిబంధన చేస్తున్నాడు. అలాగే ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనంలో, మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన, ఏమంటాడు ఇక్కడ, నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నాతోడని ప్రమాణం చేసినానని యెహోవా సెలవిచ్చినను అని ఉంటాం. ఇక్కడ నీ సంతానం అంటే ఎవరు? ఇక్కడ ఇంకా మనకు అది ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ కాబట్టి అప్పటికి మనకు అర్థం కాదు. నీ సంతానం అంటే మనం ఇంకా ఆదికాండం కంటే ముందు గ్రంథాలు చదవలేదు, మనం మొదటి గ్రంథంలోనే ఆదికాండంలో ఉన్నాం. ఇక్కడ అబ్రహాముతో నీ సంతానం అంటే మనకెవరో తెలియదు, అవునా కదా? మనం మొత్తం బైబిల్ చదివాం కాబట్టి ఇప్పుడు అబ్రహాముతో నీ సంతానం ద్వారా అంటే యేసు ప్రభు ద్వారా అని చెప్పేసి టక్కున జవాబు చెప్పేస్తాం. కానీ బైబిల్ ఇది ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. ఇక్కడ ఇలాగే ఉండండి, నీ సంతానం దగ్గర ఆగండి మీరు. తరువాత ఈ గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి.
గలతి పత్రిక 3:16. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానము క్రీస్తు. ఎక్కడ నూతన నిబంధనకు వెళ్తే గాని మనకు అబ్రహాముతో చెప్పుతున్న విషయం ఎవరు, ఆ సంతానం ఎవరని అర్థమవుతుంది. సో క్రీస్తు అని ఒక జవాబు ఉంది మనకు. ఇక్కడ ఊరు పట్టణం నుండి ఒక్క వ్యక్తిగా తీసుకొచ్చి అతన్ని ఆశీర్వదించి తర్వాత ఒక కుటుంబంగా ఐగుప్తులోకి వెళ్ళి అక్కడ మరలా ఒక కుటుంబము ఒక జాతిగా ఒక జనాంగముగా వర్ధిల్లిన తర్వాత అప్పుడు మళ్ళీ అదే అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం బట్టి ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి విమోచించటానికి దేవుడు మోషేను ఎన్నుకుంటాడు. ఇప్పుడు మనం చదువుకున్న ద్వితీయోపదేశ కాండము 5:1 మోషే చెప్తున్నాడు ఆ మాటలు. ఈ మోషే ఎక్కడ వచ్చినాడు? ఇక్కడ ఐగుప్తు బానిసత్వంలోంచి విమోచించడానికి దేవుడు ఎన్నుకున్న నాయకుడు మోషే. ఆదికాండము 12:7 యెహోవా అబ్రహాముకు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నీ సంతానము 400 ఏళ్ళు బానిసత్వంలోకి వెళ్తుంది. బానిసత్వంలోకి వెళ్ళిన తర్వాత నేను వారిని మళ్ళా విమోచించి తీసుకొస్తాను అని ఇచ్చిన వాగ్దానం ప్రకారము ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చుకోనుటకు దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. సో ఇక్కడ దాకా క్లారిటీ ఉంది కదా. ఆదాము అవ్వ తర్వాత అక్కడి నుంచి వచ్చిన నోవాహు తర్వాత మళ్ళా అక్కడి నుంచి వచ్చిన అబ్రహాము. ఇప్పుడు మనం అబ్రహాము అయిన తర్వాత మోషే దగ్గరకు వస్తున్నాం. ఇక్కడ స్పష్టంగా మోషే ఆ జనాంగమును విమోచించి బయటికి తీసుకొచ్చి ఐగుప్తు నుంచి వాగ్దాన దేశము కానాను దేశము. వాగ్దాన దేశం నడిపించే క్రమంలో వీళ్ళు పడిపోవటము, మళ్ళా దేవుడు వారిని కనకరించటము, వీళ్ళు మళ్ళీ పడిపోవటము, మళ్ళీ కనకరించటము, అంటే రిపీటేటివ్గా ఐగుప్తు దేశంలో నుంచి బయటికి వచ్చేటప్పుడు దేవుడు చేసిన అద్భుత కార్యములు అన్నీ చూసి కూడా మరలా తమ పాత స్వభావాన్ని పోగొట్టుకున్నాక చిన్న కష్టం వచ్చినా చాలు మరలా ఐగుప్తుని జ్ఞాపకం చేసుకోవటం, చిన్న కష్టం వచ్చినా చాలు మరలా ఐగుప్తుని జ్ఞాపకం చేసుకోవటం, మళ్ళీ బెదిరించడం, అక్కడి నుంచి మనం చంపడానికి తీసుకొచ్చావా, ఇన్ని కష్టాలు పాలు చేయడానికి తీసుకొచ్చా, అంటే బ్లాక్మెయిలింగ్. అంటే ఆ స్వభావం పోవట్లేదు. అన్ని అద్భుత కార్యాలు చూసినా కానీ అట్లా చేస్తూ మోషే కూడా ఒక దగ్గర విసికి ఉంది. మాట్లాడు, రాయితో మాట్లాడితే నీళ్ళు ఇస్తుందంటే ఈయన విసికి చెంది కొడతాడు. కొట్టగానే దేవుడు మోషేని గద్దిస్తాడు. ఇక్కడ మోషే వాగ్దాన దేశంలో అడుగు పెట్టడానికి వీల్లేదని దేవుడు నిర్ణయిస్తాడు. అంటే ఆ నాయకత్వంలో ఈ జనాంగంతో విసికి చెందిన మోషే తాను వాగ్దాన దేశంలోకి వెళ్ళలేకుండా అయిపోతుంది. కానీ మోషే తర్వాత దేవుడు యెహోషువ నిల్చుండబెడతాడు. ఈ మోషే తన చివరి ప్రసంగంలో చెప్పేదే ద్వితీయోపదేశ కాండంలో 5వ అధ్యాయంలో మొదటి వచనం చెప్తున్న వాక్యం ఏంటంటే, ఇతని చివరి ప్రసంగం ఈ ఇజ్రాయెల్ జనాంగంలో. ఇప్పుడు ఇజ్రాయెల్ జనాంగం అంటే అబ్రహాము సంతానము. ఇప్పుడు ఇజ్రాయెల్ జనాంగం ఎవరో మనకు తెలుసు. ఇక్కడి నుంచి స్టోరీ అంతా కూడా బైబిల్లో ఇజ్రాయెల్ జనాంగం చుట్టే ఉంటుంది. ఎక్కడ కూడా మనం కనపడము. మనం అంటే ఎవరము? అన్యులం. అది వీలైతే సాయంత్రము లేకపోతే రేపు చూద్దాం మనం ఎట్లా ఏంటి అనేది. సో ఇక్కడ చివరి ప్రసంగంలో కూడా స్పష్టంగా చెప్తున్నాడు, వినండి జాగ్రత్తగా, నేర్చుకోండి, పాటించండి. మూడే, వినాలా, నేర్చుకోవాలా, పాటించాలా. ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా ఈ 3 చేస్తే చాలు. మనం ఈ బైబిల్లో చెప్పబడుతున్న లేఖనాలు వినటము, వాటిని నేర్చుకోవటము, వాటిని పాటించటము, ఇంకేం అక్కర్లేదు జీవితానికి. అన్నీ వాటంతట అవే వస్తాయి. ఎందుకంటే మనిషికి కావాల్సిన సమస్తము ఈ గ్రంథంలో రాయబడి ఉంది. కాకపోతే అశ్రద్ధ. ఇప్పుడు ఈ ఇశ్రాయేల్ జనాంగంని అందుకే మనము పరిశీలిస్తున్నాము, అధ్యయనం చేస్తున్నాము. వీళ్ళు ఏం చేసినారు, ఎట్లా చేసినారు, ఏంటి అనేది. సో మోషే వెళ్ళిపోతూ వీళ్ళందరినీ యెహోషువకు అప్పగిస్తాడు.
యెహోషువకు అప్పగించినప్పుడు ఇప్పుడు నేను మొట్టమొదట మీకు ఏం వివరించదలుచుకున్నా అంటే వీరు ఏ విధంగా పడిపోయినారు. మళ్ళీ తర్వాత ఈ యెహోషువ గురించి న్యాయాధిపతుల గురించి అన్ని మళ్ళీ వివరంగా చూద్దాము. మొట్టమొదటగా అసలు ఒక్కరి నుంచి అని ఏదైతే ఒక్కరి గురించి చెప్తున్నారో ఆ ఒక్కరి యొక్క అవసరత ఎందుకు వచ్చింది. ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు నీ సంతానంకును అతని సంతానికి వైరం ఏర్పాటు చేస్తే అక్కడ ఒక వాగ్దానం ఇచ్చినాడు. ఒక విమోచకుడు గురించి అక్కడ 3:15 చెప్పినాడు. ఆదికాండం 3:15 ఒక విమోచకుడు ఉంటాడని చెప్పినాడు. తర్వాత అబ్రహాంతో కూడా ఒక విమోచకుడు ఉన్నాడని చెప్తున్నాడు. ఇక్కడ మోషే కూడా ఈ ద్వితీయోపదేశకాండంలో చివరి ప్రసంగం చేసేటప్పుడు ఇవి జాగ్రత్తగా వినండి, జాగ్రత్త నేర్చుకొని జాగ్రత్త పాటించడం చెప్తూ తర్వాత ఏమేమి చెప్పాడు అనేది మనం చూద్దాం ముందు. అయితే తర్వాత ఏంటంటే ఇప్పుడు యెహోషువ తదనంతరం న్యాయాధిపతుల కాలం వస్తుంది. న్యాయాధిపతుల కాలం వచ్చినప్పుడు కూడా న్యాయాధిపతులు 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగు సెలవిచ్చెను, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేను ఎన్నడూను మీరను. ఇక్కడ కూడా మనము దేవుడు వారికి తోడై ఉన్నట్టే చూస్తున్నాం. ఏదైతే ఆదాము అవ్వకు వాగ్దానం చేసినాడో, ఏదైతే అబ్రహాముకు వాగ్దానం చేసినాడో ఆ విధంగానే ఈ నాయకులంతా పోయినను న్యాయాధిపతుల కాలంలో కూడా దేవుడు వారికి తోడయ్యే ఉన్నాడు. కానీ ఇక్కడ మనము న్యాయాధిపతులు 10వ అధ్యాయం 19వ వచనం చూస్తే ఆ తరువాత వారందరూ ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇజ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఎంత ఆశ్చర్యకరం ఇది. మనము ఒక్క మోషే చరిత్ర తర్వాత యెహోషువ చరిత్ర తర్వాత న్యాయాధిపతులకు వచ్చినాం. అంటే మోషే మొదటి నాయకుడు అనుకుందాం, యెహోషువ 2వ నాయకుడు అనుకుందాం. తర్వాత వస్తున్న న్యాయాధిపతుల గ్రంథం అక్కడనే ఒక తరము అయిపోయింది. ఇంకో తరంకి ఎవరో కూడా తెలియదు. మరలా చదివిన వాక్యము న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10 నుంచి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించి. చాలు. ఇప్పుడు చెప్పండి, మోషే చెప్తున్నప్పుడు విన్నారు, స్పష్టంగా విన్నారు. ఇక్కడికి వచ్చేసరికి విన్నది నేర్చుకోలేదు, నేర్చుకుంటే పాటించేవాడు. అంటే 2వ దగ్గరనే ఆగిపోయింది. నష్టం ఏంటి? ఏ దేవుడైతే ఏ వ్యక్తిని ప్రత్యేకంగా ఎన్నుకొని సమస్త భూమండలంలో దేవుడికి అబ్రహాం ఒక్కడే కనపడ్డాడు. నోవా కాలంలో నోవా ఒక్కడు కనపడితే, తర్వాత కాలంలో అబ్రహాం ఒక్కడు కనపడితే అబ్రహాంను ఒక్కడిని ఎన్నుకొని అతడితో ప్రత్యేకమైన నిబంధన, వ్యక్తిగత నిబంధన చేసుకుంటాడు. ఎంతటి నిబంధన అంటే అబ్రహాముకు ఆయనకు మధ్యలో జంతువుల కలేబరాలు ఇట్లా చీల్చి సగం సగం చేసి ఇట్లా పక్కన పెట్టి ఆ మధ్యలో నడిచి వెళ్తాడు. అర్థం ఏంటి తెలుసా? ఒకవేళ నేను ఈ నిబంధన మీరితే నేను కూడా ఈ విధంగానే చంపబడతాను. అది ఆ రాజుల కాలంలో రాజులు ఒక రాజు అంటే ఆ పీస్ ట్రీటీ సమాధానం నిబంధన చేసుకునేటప్పుడు ఎవరన్నా మీరితే ఈ విధంగా ఏ విధంగా అయితే జంతువులు చంపబడి ఇలా ఉన్నాయో ఆ విధంగా చంపబడతాము అన్న ఒక నిబంధన, అటువంటి నిబంధన చేసుకున్నాడు దేవుడు వ్యక్తిగతంగా ఒక వ్యక్తితోని. ఆ వ్యక్తి తర్వాత వస్తున్న సంతానము పదే పదే పడిపోతూ చివరికి ఏమైంది? అసలు ఆయన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. అంటే మోషే చెప్పిన మాట వీళ్ళు విన్నట్ట, పెడచెవిన పెట్టినట్ట?
పెళ్లి చేసి పెట్టాడు కదా. అదే న్యాయాధిపతిలో 2వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు చదువుదాం. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. చూడండి, వీరు దేవుడు విడిచిపెట్టట్లేదు. వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవులతో వ్యభిచరించి వాటిని నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. చూడండి, వీళ్ళు ఆ తరము ఆయనను మర్చిపోయి ఆయన కార్యం తెలియకుండా తరము అయినా కానీ దేవుడు తన నిబంధన బట్టి, అబ్రహాంతో చేసుకున్న నిబంధన బట్టి మరలా వీళ్ళకు వస్తున్నాడు. వీళ్ళకు తోడుగా వీళ్ళకు సహాయం చేయడానికి న్యాయాధిపతులను లేవనెత్తుతాడు. ఈ న్యాయాధిపతుల గ్రంథం చూస్తే 12 మంది న్యాయాధిపతులు ఉంటారు. ఈ గ్రంథంలో ఒక న్యాయాధిపతిని లేవనెత్తగానే సమాధానం రాగానే మళ్ళా కొన్ని రోజులు సమాధానం అంటే కొన్ని రోజులు అనుకూలమైన కాలం రాగానే మళ్ళీ వీళ్ళు ఇష్టం చేయటం, మళ్ళీ పడిపోవటం, మళ్ళీ వీళ్ళు మొరపెట్టుకోగా మళ్ళీ ఇంకొక న్యాయాధిపతిని లేవనెత్తటం, మళ్ళీ పడిపోవటం, మళ్ళీ ఇంకొక అట్లా సంసోను వరకు 12 మంది న్యాయాధిపతులను దేవుడు లేవనెత్తాడు. చివరిగా సమూయేలు ఒక న్యాయాధిపతిని తీసుకొస్తాడు దేవుడు. సమూయేలు చివరి న్యాయాధిపతి ప్రవక్త కూడా ఆయన, కానీ న్యాయాధిపతుల లిస్టులో చూసుకుని చివరి న్యాయాధిపతి. సో సమూయేలు తరం వచ్చేసరికి కొద్దిగా పరిస్థితులు మార్పు చెంది ఒక నిబంధన మందసము, ఒక టాబర్నకులు అవన్నీ ఉండటము, ఏలి అక్కడ ప్రధాన పూజారిగా ఉండటము, అక్కడ సమూయేలుని అర్పించుకోవటము, తల్లి ఆమెకు పిల్లలు పుట్టట్లేదని ప్రార్థించుకున్నప్పుడు దేవుని నాకు బిడ్డనిస్తే నేను నీకు అర్పించుకుంటాను చెప్పినప్పుడు సమూయేలుని అక్కడ తీసుకొచ్చి పెట్టడము, ఈ ప్రధాన పూజారిని పక్కన పెట్టేసి దేవుడు సమూయేలుని పిలవటము, సమూయేలుతో మాట్లాడటము, ఇవన్నీ చూస్తున్నాము. ఇక్కడ మళ్ళా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళతో ప్రజలు యుద్ధం చేయటము, ఆ యుద్ధంలో ఓడిపోవటము, మళ్ళీ తిరగటం, మళ్ళీ ఇక్కడ క్రమం మారుతుంటుంది. చూడండి, ఇప్పటి వరకు వీళ్ళందరూ కూడా దేవుని యొక్క ఆధీనంలో దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తి కింద దేవుని యొక్క ఆజ్ఞలను వింటూ ఈ ప్రయాణం సాగిస్తున్నారు. ఇక్కడ వెంటనే మందసము పట్టబడుతుంది. దేవుని మందసం పట్టబడుతుంది. దేవుని మందసం పట్టబడ్డప్పుడు 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 21 నుంచి 22 వచనాలు చూద్దాము. దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయేనని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అను పేరు పెట్టెను. చూడండి ఎటువంటి పరిస్థితికి వచ్చినారు. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలులో నుండి చెరపట్టబడి పోయేనని ఆమె చెప్పాను. అంటే ఇక్కడ మరలా దేవుని ప్రభావము వెళ్ళిపోవటం చూస్తున్నాము. అయినా సరే ఇంత జరిగినా సరే మనమైతే మనుషులమైతే ఒక వ్యక్తికి లేకపోతే ఒక కుటుంబానికో లేకపోతే కొంతమందికి ఇన్నిసార్లు సహాయం చేసినాక మరలా పడిపోతుంటే ఇడిచిపెట్టి పడేస్తాం. ఎంత చేసినా కానీ వీళ్ళు మారరు, వీళ్ళతో అనవసరం అని చెప్పేసి వేరే వాళ్ళని చూసుకుంటాం. ఒకవేళ సహాయం చేయాలనుకున్నా లేకపోతే ఏమైనా మన ప్రేమను పంచాలన్నా లేకపోతే మనం బంధుత్వం పంచుకోవాలన్నా కానీ దేవుడు విడిచిపెట్టట్లేదు. అయినా విడిచిపెట్టట్లేదు. ఇంత జరిగినా కానీ దేవుడు విడిచిపెట్టట్లేదు. మళ్ళా అది మాత్రమే కాకుండా 1 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు చూడండి. 4 నుండి 6 వచనాలు. ఇశ్రాయేలుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలుని ఎద్దుకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయం తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థించెను. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇక దేవుని అధికారం మాకొద్దు, మాకు లోకానుసారమైన
లేకపోతే ఇతర రాజ్యాలు వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాలు ఏ విధంగా అయితే వాళ్ళకి రాజులు ఉన్నారో అటువంటి మాకు ఒక రాజుని ఇవ్వండి అని చెప్పేసి దేవుని అధికారాన్ని కూడా తృణీకరిస్తున్నారు వీళ్ళు. తర్వాత దేవుడు సౌలును ఎన్నుకోవటము, సౌలు తర్వాత దావీదుకు ఆ రాజ్యాన్ని అప్పగించడము, దావీదు తర్వాత సొలొమోనుకు, సొలొమోను తర్వాత ఆ రాజ్యం రెండుగా విభజించి యూదుల దావీదుకు చేసిన ప్రమాణం చొప్పున అతని సంతానంలోంచి ఒకని సింహాసనంపై ఉంచుతారన్న ప్రమాణం చొప్పున యూదా రాజ్యం ఒకటి, ఇజ్రాయెల్ రాజ్యం ఒకటి, రెండు రాజ్యాలు చూస్తున్నాము. ఇజ్రాయెల్ రాజ్యాన్ని 19 మంది రాజులు పాలిస్తే ఒక్క మంచి రాజు ఉండడు అందులో. ఆ మొదటి రాజులు, 2 రాజులు, మొదటి దినవతాలు, 2 దినవతాంతులు ఇవన్నీ చూసినా కానీ ఇజ్రాయెల్ జనాంగంని అంటే ఇజ్రాయెల్ రాజ్యం రెండుగా విభజింపబడింది రాజ్యం. ఇప్పుడు ఒకటి ఇజ్రాయెల్ రాజ్యం, ఒకటి యూదా రాజ్యం. ఇజ్రాయెల్ రాజ్యాన్ని 19 మంది రాజులు పాలిస్తారు. ఒక్క మంచి రాజు కానీ, ఒక్క దేవుడికి అనుకూలమైన ఒక్క రాజు కానీ ఉండడు అక్కడ. మళ్ళీ అదే యూదా రాజ్యాన్ని 20 మంది రాజులు పాలిస్తారు. అందులో 8 మందే మంచి రాజులు, మిగిలిన 12 మంది చేయకూడని పనులు చేస్తారు. ఇప్పుడు 2 రాజులు 17వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు చదువుదాం. మరియు ఇజ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసులను, ప్రకారములు గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠములు కట్టుకొని ఎత్తైన కొండలన్నిటి మీదనేమి సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి అంతటను విగ్రహములను నిలవబెట్టి దేవతా స్తంభములను నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలములలో ధూపం వేయించు చెడుతనము జరిగించుచు యెహోవాకు కోపం పుట్టించి చేయకూడదని వేటిని గూర్చి యెహోవా తమకు ఆజ్ఞాపించినో వాటిని చేసి పూజించుచుండిరి. ఎక్కడ దాకా వచ్చింది చూడండి పరిస్థితి. ద్వితీయోపదేశ కాండంలో 5వ అధ్యాయంలో మోషే చెప్తున్న విషయాలు ఏంటంటే ఇవన్నీ మీరు చెయ్యొద్దు అని. తర్వాత మెల్లగా 10 ఆజ్ఞలు ఇవ్వటం కూడా చూస్తాం. కానీ మోషే చెప్పింది వినలేదు, మోషే చెప్పింది నేర్చుకోలేదు, మోషే చెప్పింది పాటించలేదు. చివరికి ఎక్కడ దాకా వచ్చినారు? ఎవరినైతే వెళ్ళగొట్టి వాళ్ళు చేసిన విధంగా మీరు చేయొద్దు అని చెప్పి వెళ్ళగొట్టి వాళ్ళ భూమిని వీళ్ళకి స్వాధీనపరిచినారో మరలా వీళ్ళు చివరికి ఎక్కడికి వచ్చి ఆగినారు? ఇంతమంది రాజులు మళ్ళీ అక్కడికే వచ్చి ఆగినారు. అక్కడ ఏమంటారు? మోషే ఏం చెప్తాడు? మీరు చేస్తే మీరు కూడా బానిసత్వంలోకి వెళ్తారని చెప్తాడు. ఆ విధంగానే అస్సీరులు వచ్చి పట్టుకెళ్ళినారు, బబులోను వారు వచ్చి పట్టుకెళ్ళినారు, బానిసత్వంలోకి వెళ్ళినారు. హోషేయ గ్రంథంలో కూడా 4వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలు చదివినా కానీ ఇదే ఉంటుంది. ఇజ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమును లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వాద్యమాడుచున్నాడు. ఏమని? దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వాద్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసేదారు. కాబట్టి దేశం ప్రలాపించుచున్నది, దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోవచ్చున్నవి. ఒకడు మరి ఒకరితో వాదించను, ప్రయోజనము లేదు. ఒకని గద్దించను, కార్యము కాకపోను. నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలి ఉన్నారు. కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును. నీ తల్లిని నేను నాశనము చేతును. నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను విసర్జించును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిస్తీవి గనుక నేనును నీ కుమారులను మరుతును. చూడండి, మోషే స్పష్టంగా జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి, విన్నది నేర్చుకున్నది పాటించండి అని ఈ 3 ఆజ్ఞలు, 3 ఇంకేం లేవు. వినండి, నేర్చుకోండి, పాటించండి. ఇక్కడ రాజుల్లాగా వచ్చినాం. ఎక్కడన్నా వీళ్ళు విన్నరా? ఎక్కడన్నా వీళ్ళు దేవుని వాక్యం నేర్చుకున్నట్టు కనబడుతుందా? ఎక్కడన్నా వీళ్ళు పాటించినట్టు కనబడుతుందా? లేదు కదా. ఇంకా ముందుకెళ్దాం. యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయంలోని 18వ వచనము. యెహెజ్కేలు గ్రంథము
10వ అధ్యాయము 18వ వచనము. యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా, కెరూబుల రెక్కలు చాచి నేను చూచుచుండగా నేల నుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడా లేచెను. అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి అక్కడ నిలువగా, ఇశ్రాయేలీలు దేవుని మహిమ వాటిపైగా నిలిచెను. కేబారు నది దగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే. అవి కెరూబులని నేను గుర్తుపట్టి తిని. చలమా. 1 సామ్యుయేలు గ్రంథము 4వ అధ్యాయము 21, 22 వచనాలు చూస్తున్నప్పుడు దేవుని ప్రభావము వెళ్ళిపోయింది, దేవుని ప్రభావము దేవుని ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని చూసినాం. అయినా సరే మరలా దేవుడు వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళకు రాజునిచ్చి సొలొమోను మందిరం కట్టుటకు అనుమతించి సొలొమోను భవ్యమైన మందిరం కట్టినప్పుడు తిరిగి మరలా ఆ దేవుని మందసం పైకి దేవుని యొక్క మహిమ దిగి వచ్చి మరలా వీరి మధ్యన ఉండటము, వీరి సహవాసంలో ఉండటము, వీరితో ఉండటం చూస్తున్నాము. మరలా ఇక్కడ ఏం చూస్తున్నాము? మళ్ళా హెచ్కేల్ గ్రంథం 10:18 చూస్తే మళ్ళా దేవుని ప్రభావము విడిచిపెట్టిపోవటం చూస్తున్నాం. దేవుడు ప్రేమై ఉన్నాడని ఎందుకంటాం తెలుసా? ఇవన్నీ చదివినప్పుడే దేవుని ప్రేమ ఏంటనేది అర్థమవుతుంది. దేవుడు ఒక్క వ్యక్తికి చేసిన వాగ్దానం, ఆ వాగ్దానం బట్టి ఆ వ్యక్తులు ఎంత తృణీకరించినానో దేవుడు వాడిని విడిచిపెట్టక, వాళ్ళు ఎంత పతన స్థితికి పోయినానో వాడిని విడిచిపెట్టక తోడు ఉంటూ 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 ఇక్కడ దేవుడు వెళ్ళిపోవటము మళ్ళీ రావటము, వెళ్ళిపోవటము మళ్ళీ రావటము చూస్తున్నాం. కానీ ఇక్కడ మనము పతన స్థితిని మాత్రమే చూస్తున్నాం. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు, ఆ వ్యక్తికి ఒక కుటుంబాన్ని ఇచ్చినాడు, ఆ కుటుంబం ద్వారా ఒక జనాంగం ఏర్పాటు చేసినాడు, ఆ జనాంగమునకు ఒక రాజునిచ్చినాడు, ఒక భూమి ఇచ్చినాడు, ఒక వాగ్దాన ప్రదేశం ఇచ్చినాడు, పాలు తేనెలు ప్రవహించి ఒక వాగ్దాన ప్రదేశం ఇచ్చినాడు. వీళ్ళు అక్కడ రాజ్యం స్థాపించుకున్నారు. ఒక్క వ్యక్తిగా బయలుదేరిన వ్యక్తి అబ్రహాము, ఒక్క వ్యక్తిగా బయలుదేరిన వ్యక్తి ఇంతగా ఆశీర్వదించబడి ఒక రాజ్యముగా స్థాపించబడి ప్రపంచ రాజ్యాల్లోనే మేలైన రాజ్యము ఇజ్రాయేలు రాజ్యంగా ఏర్పడి షీబా దేశపు రాణి సొలొమోను జ్ఞానం తెలుసుకున్నట్టుకు ప్రయాణం చేసి వచ్చి సొలొమోను జ్ఞానం చూసి అబ్బురపడి అంతటి ఉన్నతమైన రాజ్యము, అంత మహిమకరమైన రాజ్యము చివరికి ఏమవుతుంది? మరలా 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 అంతమంది రాజులు పాలిస్తే 8 మంది మంచి రాజులు ఉన్నారు, మిగిలిన రాజులు అందరూ చెడ్డవాళ్ళు. ఎంతసేపు అన్యదేవతలు అంటే ఏ జనాంగమునైతే వాళ్ళ పాపం పండింది అని చెప్పేసి వాళ్ళ పాపం పండే వరకు అక్కడ ఉండనిస్తాడు దేవుడు. అబ్రహాంకు వాగ్దానం చేసినప్పుడు వాళ్ళ పాపం ఇంకా పండలేదు కాబట్టి వాళ్ళ పాపం పండే వరకు వాళ్ళు ఉంటారు. తర్వాత నీ సంతానంకు ఆ వాగ్దాన దేశం ఇస్తా అని చెప్పి ఇచ్చిన వెళ్ళగొట్టి యెహోషువ కాలంలో ఆ యుద్ధము, దేవుడు తోడండి యుద్ధం చేయటము, అవన్నీ ఆక్రమించుకోవటము, మళ్ళా దావీదు సౌలు కూడా పడిపోయినా సౌలును ఎన్నుకునే క్రమంలో చూస్తే బాహ్య రూపం చూస్తాం. సౌలును ఎన్నుకునేటప్పుడు అజానుబాహుడు, ఇజ్రాయేలు అతని వంటి వాడు లేనే లేడు, బాహ్య రూపం చూస్తాం. అదే దావీదు దగ్గరికి వచ్చేసరికి తండ్రి చేత విసర్జించబడినవాడు, లేదా ఏమంటాం నేను కరెక్ట్గా చెప్పాలంటే మరువబడినవాడు, లేదా తండ్రి చేతనే గుర్తింపబడని వాడు. ఎందుకంటే సమూయేలు వెళ్ళి నీ కుమారులందరినీ పిలువు అని చెప్పినప్పుడు అందరినీ పిలుస్తాడు సమూయేలు, కానీ దావీదును మాత్రం పిలువాడు. అంటే తండ్రి చేతనే మరువబడినవాడు. అటువంటి దావీదును పిలిచినప్పుడు యెహోవా ఏం చెప్తాడు? మీరు బాహ్య రూపం చూస్తారు, నేను అంతరంగంని చూస్తా అంటాడు. తర్వాత దావీదు తప్పు చేసినా క్షమాపణ వేడుకున్నప్పుడు తిరిగి అతనికి వాగ్దానం ఏం చేస్తాడు? నీ సంతానంలో ఎవరిని కూడా అంటే సింహాసనము మీద ఉండకుండా చేయను, అంటే ఆయన సంతానంలో నుంచి ఎవరో ఒకరు రాజ్యం వెళ్తూనే ఉంటారు. అటువంటి వాగ్దానం పొందుకొని సొలొమోనుకు మందిరం కట్టుటకు అవకాశం ఇచ్చి ఇంత చేసినా కానీ చివరికి వీళ్ళ పరిపాలన ఏ విధంగా ఉంది? మరలా
అన్య దేవత ఎవరినైతే వెళ్ళగొట్టి ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకున్నారో వాళ్ళలాగానే వీళ్ళు కూడా విగ్రహారాధికులు అయిపోవటము, మొత్తం పతన స్థితికి పడిపోవటం చూస్తున్నాము. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే నేను కేవలము ఎన్నుకోవటం పడిపోవటం మాత్రం చెప్పినాం. ప్యారలల్గా దేవుడు ఇంకొక స్టోరీ నడిపిస్తూ ఉంటాడు. ఇంకొక స్టోరీ ఏంటంటే, మొదట చెప్పిన కదా అబ్రహాముకు వాగ్దానం నీ సంతానము వలన అని చెప్పేసి, ఆ సంతానము రావటానికి ఒక ప్రణాళిక నడుస్తూ ఉంటుంది. మనం ఇదే ఆలోచిస్తూ ఉంటాం, ఎన్నిసార్లు పడిపోతారు, లేస్తారు, పడిపోతారు, దేవుడు వీళ్ళని ఇట్లా ఇంత ప్రేమైంది వీళ్ళ మీద దేవుడు. ఈ సమయంలో కూడా దేవుడు అన్యులను వీరిని శిక్షించడానికే వాడుకున్నాడు కానీ అన్యులకు దేవుడు అని చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. అన్యులకు దేవుడే, కానీ అది ఎట్లనే చూద్దాం మనం. కానీ ఎంతసేపు ఈ చరిత్ర అంతా కూడా ఇజ్రాయెల్ జనాంగం చుట్టే ఆ జనాంగం మీదకి లేచి వస్తున్న అన్యులను వాళ్ళకు వీళ్ళ పక్షంగా వాళ్ళతో పోరాటం చేస్తాడు, వాళ్ళని ఓడిస్తాడు, వాళ్ళ ప్రదేశాలు వీళ్ళకి అప్పగిస్తాడు. కానీ అయినా సరే వీళ్ళు మాత్రము మారరు. కానీ దేవుడు భవిష్యజ్ఞాని కాబట్టి వీరికి ఒక రక్షకుని ఏర్పాటు చేస్తూ వస్తున్నాడు. వీరి సంతానంలో చెప్పినట్లు అబ్రహాముకు వాగ్దానంలో ఇది కూడా ఒక వాగ్దానం, నీ సంతానము వలన అని చెప్పేసి ఆ సంతానము కోసం కూడా ఒక ప్రణాళిక సిద్ధపరుస్తూ వస్తున్నాడు. ఆదికాండము 15వ అధ్యాయము 13-14 వచనాలు. ఇక్కడ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును, తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చిద్దరు. చూడండి, వీళ్ళని ఏ విధంగా తీసుకొస్తున్నాడు బయటికి ఐగుప్తు నుంచి? ఒట్టి చేతులతో తీసుకురాలే. అన్ని సంవత్సరాల బానిసత్వము, వీళ్ళకు జీతభత్యాలు లేకుండా వెట్టి చాకరీ చేయించుకున్నందుకు వీళ్ళు తిరిగి వచ్చేటప్పుడు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తున్నారు. అలాగే నిర్గమకాండము 3వ అధ్యాయంలోంచి 7-10 వచనాలు చదువుదాము. నిర్గమకాండము ఎక్సోడస్ 3:7-10. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యోబీసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెనెను. ఇక్కడ మోషేను పిలవటము, ఫరోకు వ్యతిరేకంగా మోషేను నిలిచబెట్టడము, మోషే ద్వారా తెగులు రప్పించటము. ఆ ప్రతి తెగులు కూడా ఈ లోకానుసారంగా చేసుకోబడ్డ వారు ఎవరినైతే దేవుళ్ళని అనుకుంటున్నారో వాళ్ళకు ఆ దేవుళ్ళు అనే వారు కాదు దేవుళ్ళు, నేను దేవుణ్ణి అని తెలిపే విధంగా ఆ ప్రకృతి సంబంధమైన ఆ దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఈ శిక్షలు ఉంటాయి. అంటే 10 తెగుళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా. ఉదాహరణకి ఎట్లా అంటే, నైలు అనేది వాళ్ళని ఒక దేవతగా పూజించేవాళ్ళు. కానీ అది ఎందుకంటే అది రిసోర్స్ అనమాట. అంటే మన రైతులకు తెలుస్తుంది అది ఎంత జీవాధారమో ఆ నీరు అనేది. అంటే ప్రతి పంటకు కానీ దేనికైనా సరే అటువంటి జీవాధారమైన ఆ నైలు నదిని రక్తంగా మార్చేస్తాడు. అంటే మీరు పూజించేది దేవత కాదు, లేకపోతే దేవుడు కాదు. తర్వాత కప్పలు ఏంటంటే ఈ గర్భఫలము వీటికి సంబంధించిన దేవతగా పూజిస్తారు. కానీ ఆ కప్పలను తీసుకొచ్చి కప్పలు కూడా నా ఆధీనంలో ఉన్నాయి అంటే ప్రకృతి సర్వం వీళ్ళు ప్రకృతి సంబంధమైన దేవి దేవతలు ఎవరిని చేసుకున్నా కానీ, సూర్యుని కానీ, చంద్రుని కానీ, ఎవరిని చేసుకున్నా కానీ, గాలిని కానీ ఏది చేసుకున్నా ఇవన్నీ కూడా నా ఆధీనంలో ఉన్నాయని చెప్పే విధంగా ఆ 10 తెగుళ్ళు ఉంటాయి. అట్లా
ఆ 10 తెగుల ద్వారా బాధించడము, మోషే ద్వారా వాళ్ళందరూ తీసుకురావటము, ఇవన్నీ జరుగుతున్న క్రమంలో వీళ్లకు 10 ఆజ్ఞలు ఇవ్వబడతాయి. నిర్గమకాండము 20 అధ్యాయంలోని 2 నుంచి 17 వచనాలు చదివితే ఇక్కడ 10 ఆజ్ఞలు ఇవ్వబడతాయి. ద్వితీయోపదేశ కాండంలో కూడా 5వ అధ్యాయం 1వ వచనమే మనము తీసుకొని ధ్యానిస్తున్నాం. కానీ 6వ వచనం నుంచి 21వ వచనంకి వెళ్తే ఇవే ఆజ్ఞలు ఉంటాయి. అంటే అక్కడ మోషే చెప్తుంది వేటి గురించి? ఈ ఆజ్ఞల గురించే. వినండి, నేర్చుకోండి, పాటించండి. కానీ ఎవ్వరు కూడా ఇవి చేయలేకపోతున్నారు. కాబట్టే లేవ్యకాండంలో ఈ బలులు అర్పించటము, పాప పరిహార్థ బలి, ఆ బలి, ఈ బలి, కృతజ్ఞత బలి, అన్ని ఈ బలులన్నీ కూడా ఏంటంటే వీళ్ళు చేయలేకపోతున్నారు. వీళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి, వీళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి వీళ్ళకి ఈ లేవ్యకాండంలో ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళ పాపాలు ఎట్లా అంటే మనుషులుగా పడిపోతున్నారు కాబట్టి పాపాలు ఎట్లా విమోచించుకోవాలా, పాపం నుండి ఎట్లా విడుదల చెందాలని చెప్పేసి బలులన్నీ నేర్పిస్తున్నాడు. కానీ ఇక్కడ మనము ఈ బలులన్నీ కూడా ఒక వ్యక్తి వైపే సూచిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఒక వ్యక్తికి సాదృశ్యంగా వీళ్ళు జరిగించిన టెంపరీ పర్పస్లో జరిగించిన బలులే. ఏది కూడా పర్మనెంట్ కాదు, అన్ని కూడా టెంపరీ పర్పస్. పాప విమోచన జరిగిన టెంపరీ, పర్మనెంట్ కాదు. సో అట్లా లేవ్యకాండం అంతా కూడా వీటి గురించి ఉంటుంది. ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో 18వ అధ్యాయంలో 17-19 వచనాలు చూద్దాం. మరియు యెహోవా నాతో ఇట్లా నేను వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలు నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినిన వానిని దానిని గూర్చి విచారణ చేసేదను. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారపు పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో, ఇతర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయును చావవలెను. ఓకే. సో ఇక్కడ మోషే ఏం చెప్తున్నాడు? అతని వంటి ఒక ప్రవక్త అతని సహోదరుల నుంచి దేవుడు లేపుతాడు. అప్పుడు వీళ్ళంతా కూడా అతని మాటలు వినవలెనని చెప్తాడు. ఆ ప్రవక్త ఎవరు? మోషే చెప్తుంది ఎవరి గురించి? ఇంకొక వచనం చూద్దాము. సంఖ్యాకాండంలో 21వ అధ్యాయంలోని 8-9 వచనాలు. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయంలోని 14-15 వచనాలు చూద్దాం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చూడండి, ఇక్కడ మనకు ఒక ప్రణాళిక కనబడుతుంది. వీళ్ళ వల్ల కాదు, కానీ ఒక వ్యక్తి వల్ల అవుతుంది. ఆ వ్యక్తి వైపు చూసి ప్రతి ఒక్క రక్షణ పొందుతారని చెప్పేసి సాదృశ్యంగా మోషే చేసిన దాన్ని యేసు ప్రభు గారు ఎత్తి మాట్లాడడం చూస్తున్నాము. మోషే ఏమంటున్నాడు? నాలాంటి ఒక ప్రవక్త వస్తాడు, మీ కొరకు దేవుడు పుట్టిస్తాడు, ఆయన నోట అంటే దేవుని మాటలనే నోటు ఉంటే ఆయన గురించి ఆయన చెప్పి మీరు వినాలా, ఆయన ప్రకారం చేయాలని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఇంతవరకు చూసినా మనం ఎక్కడైనా వీళ్ళు దాని ప్రకారం చేసినారా? ఎక్కడ కూడా విన్నట్టు లేదు, నేర్చుకున్నట్టు లేదు, పాటించినట్టు లేదు, పడిపోతూనే ఉన్నారు. యెహోషువ గ్రంథంలో కూడా యెహోషువ 24వ అధ్యాయము 15-17 వచనంలో స్పష్టంగా చెప్తాడు. యెహోషువ కూడా తన ఆఖరి ప్రసంగంలో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులమగుదుము గాక, ఐగుప్తు దేశమును దాసుల గృహంలో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కనులెదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యన మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. అంటే ఏ విధంగా అయితే
మోషేతో ఒప్పుకున్నారు, చేస్తాము, నువ్వు చెప్పినట్లు చేస్తాము. అదేవిధంగా యెహోషువతో కూడా అంటున్నారు, నువ్వు చెప్పినట్టు చేస్తాము. కానీ న్యాయాధిపతులకు వచ్చాక చూస్తాము అసలు ఒక తరము ఆయన ఎరగని తరం వస్తుంది. ఎట్లా వచ్చింది? వీళ్ళు ఎక్కడ కూడా వినట్లేదు, నేర్చుకోవట్లేదు, పాటించట్లేదు. కానీ దేవుడు మాత్రం వీరిని విడవటం లేదు. అది జాతి. దేవుడు తన ప్రణాళిక వీళ్ళ వల్ల కాదు అని ఇంకొక తన ప్రణాళిక తాను మళ్ళా వీరి మధ్యలోనే సిద్ధపరిచి వస్తున్నాడు. ఏంటి ఆ ప్రణాళిక అంటే యేసు ప్రభుని ఆ సంతానంలోంచి తీసుకురావాలా లోకరక్షకుడిగా. యేసు ప్రభు ద్వారానే లోకానికి రక్షణ అని చెప్పేసి చెప్తానికి. ఇప్పుడు మనము ఇక్కడ దాకా వచ్చినాం కదా. ఆదికాండం నుంచి రాజుల గ్రంథం అయిపోయింది, ప్రవక్తల, ఇవన్నీ నేను అక్కడక్కడ మీకు ఇప్పుడు పాత నిబంధనల నుంచే చెప్తున్నాను, కొత్త నిబంధనలకు రాలేదు. నేను పాత నిబంధనలు కూడా అక్కడక్కడే తీసుకొని చెప్తున్నాను. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, మోషే ఏం చెప్పినాడు, మోషే చెప్పింది వీరు విన్నారా లేదా, వాటికి ఆధారాలు వినకపోయినా దేవుడు ఏ విధంగా వీరిని విడనాడక వీరికి తోడై ఉండి ఇంకా వీరిని రక్షించడానికి ఇంకొక ప్రణాళిక దేవుడు తన తరపు నుంచి ఇంకొక ప్రణాళిక వేస్తూ యేసు ప్రభుని వారికి రక్షకుడిగా చూపిస్తూ వాగ్దానం చేస్తూ వస్తున్నాడు. ఇదంతా కూడా మనకు ప్రవక్తల్లో వచ్చేసరికి యెషయా గ్రంథము, దానియేలు గ్రంథము, మీకా గ్రంథము, నాహాము, హబకుకు, జెఫన్యా, జకర్యా, మలాకి గ్రంథంలో చదివితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది వీళ్ళ కోసం ఒక రక్షకుడిని ఏర్పాటు చేసినాడు దేవుడు అని చెప్పేసి. వీళ్ళ కోసం ఇంకా వీరి వల్ల కాదు అని చెప్పేసి దేవుడు వీరి కోసం ఒక రక్షకుని ఏర్పాటు చేశాడని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5 నుంచి 12 వచనాలు చూద్దాము. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. చూడండి, ఎవరి దోషములు బట్టి ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇజ్రాయెల్ జనాంగము. మనము అన్న దగ్గర ఒకసారి ఇజ్రాయెల్ జనాంగం అని పెట్టి చదవమా. మన దోషములను బట్టి కాకుండా ఇజ్రాయెల్ జనాంగము దోషములను బట్టి అని చదువు. ఇశ్రాయేలీల దోషమును అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, ఇశ్రాయేలీల దోషమును బట్టి నలుగొట్టబడెను, ఇశ్రాయేలీలకు సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. చూడండి, ఏ ఇజ్రాయెల్ జనాంగం అయితే ఎన్నుకున్నాడో వాళ్ళు మోషే చెప్పినట్లు వినక, నేర్చుకొనక, పాటించక పడిపోతున్నా దేవుడు మాత్రం వారిని విడిచిపెట్టి చివరికి దేవుడు తన కుమారునే వారి కోసం బలియాగంగా అర్పించుకోవటానికి నిర్ణయం తీసుకొని ప్రవక్తల ద్వారా నిరీక్షణ ఇక్కడ పడిపోవటం చూస్తున్నాము. కానీ అట్ ది సేమ్ టైం నిరీక్షణ అనేది ఇక్కడ ఆ ప్రజలకు చూపిస్తున్నాడు. మీ కొరకు ఇదిగో నిరీక్షణ, ఇతడి ద్వారా మీకు రక్షణ, ఇతడి ద్వారా మీకు రక్షణ. ఎందుకంటే వీళ్ళు చేసిన అతిక్రమం బట్టి, వీళ్ళ యొక్క దోషక్రియలను బట్టి దేవుడు ఏమన్నాడు, మీరు ఏ విధంగా అయితే వెళ్ళగొట్టిన వారి విధంగా మీరు చేస్తే మిమ్మల్ని కూడా నేను వాగ్దాన దేశం నుంచి వెళ్ళగొడుతున్నాడు. దేవుడు న్యాయవంతుడు కదా, మరి న్యాయం జరిగించగలదా? ఇప్పుడు వెళ్ళగొట్టిన వాళ్ళకి వీళ్ళకి ఏమైనా తేడా కనబడుతుందా? ఇప్పుడు కానాను ప్రదేశంలోంచి ఆ వెళ్ళగొట్టబడిన జనాంగంలో ఇప్పుడు వారి స్థానంలో దేవుడు తీసుకొచ్చి ఏర్పాటు చేసిన వీరికి మధ్య తేడా కనబడుతుంది. చివరికి వాళ్ళు ఏం చేసినారో చివరికి వీళ్ళు కూడా అదే చేసినారు. వాళ్లకు చెప్పేవాడు ఎవడు లేడు, కానీ వీళ్ళకి చెప్పేవాళ్ళు ఉన్నా కానీ వీళ్ళు వినట్లేదు. మోషే ద్వారా స్పష్టంగా పలికించాడు, నేను చెప్పింది మీరు వినండి, నేను చెప్పింది మీరు నేర్చుకోండి, నేను చెప్పింది మీరు పాటించండి. మోషే తర్వాత యెహోషువ కూడా అది చెప్తున్నాడు. యెహోషువ తర్వాత వచ్చిన న్యాయాధిపతి సమూయేలు చెప్పినాడు, తర్వాత వచ్చిన ప్రవక్తలు చెప్తున్నారు. కానీ వీరెవరు కూడా వినట్లేదు, నేర్చుకోవట్లేదు, పాటించట్లేదు. చివరికి దేవుడు ఏం చేసినాడు, వీరి యొక్క దోషక్రియల నిమిత్తము, వీరి యొక్క అతిక్రమముల నిమిత్తము ఎవరిని నల్లగొడుతున్నాడు? ఇప్పుడు వీరి శిక్ష ఎవరికి పడాలి? యాక్చువల్గా ఇప్పుడు కానానీయులు వాళ్ళు చేసిన శిక్ష ఎవరు అనుభవించినారు? వాళ్ళే అనుభవించారు కదా. ఇక్కడ శిక్ష ఎవరు అనుభవించాలా? కానీ ఇక్కడ దేవుడు ఆ శిక్ష అంతటిని ఎవరి మీదకి తీసుకొస్తున్నాడు?
చూసినారా ప్రేమ? ఆయన చేసుకున్న వాగ్దానము, అబ్రాహాముతో చేసుకున్న వాగ్దానము ఇప్పుడు కూడా ఆ జనాంగం శిక్ష వేస్తున్నాడు, కానీ ఒక నిరీక్షణని ఏర్పాటు చేస్తున్నాడు. మీరు శిక్షింపబడుతున్నా మీకు ఒక నిరీక్షణ ఉంది. మీ స్థానంలో మీ రక్షకుడు వస్తాడు. అంటే వీళ్ళందరూ పట్టబడినప్పుడు, చెరలో ఉన్నప్పుడు వారికి ఒక నిరీక్షణ, మీకు రక్షకుడు వస్తాడు, మీ స్థానంలో మీ దోష శిక్ష ఆయన మీద పడుతుంది, మీ స్థానంలో ఆయన అన్ని భరిస్తని చెప్తూ వస్తున్నాడు. ఆ విధంగానే మలాకి గ్రంథంలో 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. హోరేబు కొండ మీద ఇశ్రాయేలులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకం చేసుకొనుడి. చేసుకున్నారా వీళ్ళు? మలాకి గ్రంథం చివరి గ్రంథం కదా పాత నిబంధనకి. మలాకి గ్రంథం చివరి గ్రంథం, అక్కడ కూడా మళ్ళీ అదే మాట ఉంటుంది. ఆయన విన్నారా? వినలేదు. చివరికి ఏమవుతుంది? 400 సంవత్సరాల సైలెన్స్. పాత నిబంధన అయిపోయింది. పాత నిబంధనలో ఎంతసేపు మోసే చెప్పింది వినండి, నేర్చుకోండి, చెయ్యండి అంటే ఎవ్వరు చేయలేదు. కానీ దేవుడు యెషయా ద్వారా, నాహము ద్వారా, జెఫనే ద్వారా, హబక్కుకు ద్వారా ఒక నిరీక్షణ అనేది ఏర్పాటు చేసినారు. జెకర్యా గ్రంథము 9:9 వచనం చదువుదాం. ఒక నిరీక్షణ అనేది ఏర్పాటు చేసినారు. వీళ్ళకు రాజు వస్తాడు, వీళ్ళ స్థానంలో శిక్ష పొంది అన్నీ వస్తాడు, వీళ్ళకు రాజు వస్తాడు అని చెప్తాడు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళకు ఒక నిరీక్షణ అనేది అక్కడ దేవుడు చూపిస్తున్నాడు. మలాకి గ్రంథంకి వచ్చేసరికి మళ్ళా అక్కడితో వినట్లేదు కాబట్టి ఒక 400 సంవత్సరాలు కంప్లీట్ సైలెన్స్. దేవుడు మాట్లాడాడు, వాళ్ళ దగ్గర వాక్యం రాదు, దేవుని వాక్యం రాదు, ప్రవక్త లేడు, ఎవరు లేరు. 400 సంవత్సరాలు సైలెంట్గా ఉంటుంది. ఇక్కడ మనము ఒకటి జ్ఞాపకం చేసుకోవాలా. దానియేలు గ్రంథంలో 70 వారంలో ఒక ప్రాఫెసీ జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రాఫెసీ జ్ఞాపకం చేసుకొని, అది అందరికీ ఉంది కదా, ఐడియా ఉంది కదా 70 వారంలో ప్రాఫెసీ కదా. ఆ 70 వారంలో ప్రాఫెసీ జ్ఞాపకం చేసినప్పుడు యేసు ప్రభు ఎప్పుడు పుడతాడు, ఎప్పుడు చనిపోతాడు అని స్పష్టంగా అందులో ఉంటుంది. సైరస్ ఆజ్ఞ అనుసారం అక్కడ అది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి సిలువ వేయబడే వరకు ఈ 70 వారంలో 69 వారంలో మనకు క్లియర్గా ఏమేమి జరుగుతుంది అన్న విషయాలు ఉంటాయి. సో అది మనం జ్ఞాపకం బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఏంటంటే యేసు ప్రభు యొక్క రాకడ, ఇక్కడ పడిపోవటం, పతన స్థితి చూసినాము, నిరీక్షణగా వాళ్ళకు చెప్పబడిన వాగ్దానాలు చూస్తున్నాము. ఇప్పుడు మనము దాన్ని రాకడ చూస్తున్నాం. అంటే ఏదైతే వీరికి చెప్పబడిందో, ఏదైతే వీరికి నిరీక్షణగా చెప్పబడిందో అది ఇప్పుడు మనం వాస్తవ రూపం దాల్చడం చూస్తున్నాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తలు కదా. ఈ 4 సువార్తలు చదువుకునే ముందు ఆదికాండము 5వ అధ్యాయంలో మొదటి వచనం చూద్దాం. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. ఇక్కడ ఆదాము చేయబడినప్పుడు ఎవరి పోలికన చేయబడ్డాడు? దేవుని పోలికన చేయబడ్డాడు. ఇతను మొదటి ఆదాము. యేసు ప్రభువును కడపటి ఆదాము అంటాము. 1 కొరింథీయులకు పత్రిక 15వ అధ్యాయంలోని 45వ వచనము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలోని 45వ వచనము. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. జీవింపజేయ ఆత్మ ఆయన. ఇది కడపటి ఆదాము గురించి, మొదటి ఆదాము గురించి. ఇది కొత్త నిబంధనలో మనకున్న, పాత నిబంధన ఆదాంతో మొదలైంది, కొత్త నిబంధన కూడా ఈ కడపటి ఆదాంతోనే
మొదలవుతుంది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాన్ సువార్త. ఈ 4 సువార్తలు ఎందుకు అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ఒక వ్యక్తి గురించి రాయటానికి, ఒక వ్యక్తి యొక్క ఆయన ఎలా వచ్చినాడు, ఎట్లా పుట్టినాడు, ఎట్లా పెరిగినాడు, ఏం చేసినాడు అనే కార్యాలు చెప్పటానికి ఒక వ్యక్తి యొక్క చరిత్ర అనుకుందాం. యేసుప్రభు యొక్క చరిత్ర ఇది. ఒక వ్యక్తి అంటే ఇక్కడ యేసుప్రభు. ఈ యేసుప్రభు యొక్క చరిత్ర చెప్పడానికి 4 సువార్తలు అవసరమా? ఎప్పుడైనా ప్రశ్న వచ్చిందా 4 సువార్తలు ఎందుకు అని? ఒక సువార్తకు ఒక రకంగా చెప్తే ఇంకో సువార్తలు ఇంకో రకంగా చెప్తారు, ఇంకొక సువార్తలు ఇంకో, అంటే కాంట్రడిక్షన్స్ కాదు, మీరు జాగ్రత్త వినండి. మళ్ళా ఈ సువార్తకు ఆ సువార్తకు వ్యతిరేకత కాదు. ఒక సువార్తలో ఒక రకంగా చెప్తే ఇంకో సువార్తలు ఇంకొక రకంగా ఉంటుంది, ఇంకో సువార్తలు ఇంకొక రకంగా ఉంటుంది, ఇంకో సువార్తలు ఇంకొక రకంగా ఉంటుంది. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? లేదు కదా. ఇంగ్లీష్ బైబుల్ ఉంది ఎవరి దగ్గరన్నా? ఎందుకంటే ఇది ఇంగ్లీష్ బైబుల్ చదివితే మీకు చక్కగా అర్థమవుతుంది. మీరు అవసరమైతే యాప్లోంచి ఇంగ్లీష్ బైబుల్ ఓపెన్ చేసి నేను చెప్పిన వచనాలు ఇంగ్లీష్లో చదవండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయంలోని 9వ వచనము. జకర్యా గ్రంథము 9వ అధ్యాయంలోని 9వ వచనము. Be full of joy, O daughter of Zion, give a glad cry, O daughter of Jerusalem, see your king comes to you. He is upright and has overcome, gentle and seated on an ass, on a young ass. బిహోల్డ్ అనే దగ్గర నుంచి చదవాలా. బిహోల్డ్ అని స్టార్ట్ అవుతుంది. ఒక్క నిమిషం నేను తీస్తాను. బిహోల్డ్ యువర్ కింగ్ అని ఉంటుంది. Behold your king. Behold your king అంటే మీ రాజు వచ్చుచున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదివితే ఏమని ఉంటుంది మనకి? మత్తయి సువార్త, అదే మీరు తెలుగులో చదవండి, ఆ వాక్యం అంతగా ఇదే జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం తెలుగులో చదివితే మీకు అంతగా ఆనదు. అది అట్లా నేను చెప్తున్నది అంత ఉద్దేశం ట్రాన్స్లేషన్ కదా, చాలా సింపుల్గా ఉంటుంది. కానీ ఇక్కడ బిహోల్డ్ యువర్ కింగ్, మీ రాజు. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుంది? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి. దావీదు ఎవరు? రాజు. అంటే ఇడుగో మీ రాజు. యేసు ప్రభుని వారి యొక్క రాజుగా చూపించటానికి జకర్యా గ్రంథము 9:9లో చెప్పబడినట్టు బిహోల్డ్ యువర్ కింగ్, మీ రాజు వచ్చినాడు. ఏ విధంగా? గాడిద పిల్లపై మీ వద్దకు వచ్చి. నెరవేరిందా లేదా అది? మనం అది ఏం సండే చేసుకుంటాం? పామ్ సండే చేసుకుంటాం కదా. దేని మీద ఎక్కువ వస్తాడు అది? ఇప్పుడు గాడిద అంటే ఒక చీప్ యానిమల్. కానీ ఒకప్పుడు ఆ కాలంలో ఆ కల్చర్లో గాడిద మీద ఎక్కి రావటం అంటే అది మహాభాగ్యం. అది అంటే గొప్ప వ్యక్తి, రాజులకు ఆ భాగ్యం అనమాట. సొలొమోను కంటే దావీదు స్థానంలో రాజుగా ఎవరు తనను తాను రాజుగా అనౌన్స్ చేసుకుంటారు? ఎవరు? సొలొమోను రాజుగా ఏర్పాటు చేయబడకుండా దావీదు ఇంకా సింహాసనంపై ఆశ్రయ ఉండగానే దావీదు కుమారులు ఒక కుమారుడు తనను తాను రాజుగా దేనిపైన ఎక్కి వెళ్తారు? అతను అది ఆ కల్చర్ అనమాట. గాడిదపై ఎక్కి వస్తుంటే రాజు అనమాట. ఈ యేసు ప్రభుని మీ రాజు ఇతను అని చెప్పటానికి, ఎందుకంటే వీళ్ళు మోసే మాటలు వినలేదు, మోసే మాటలు నేర్చుకోలేదు, మోసే మాటలు పాటించలేదు. కాబట్టి వీళ్ళైనని తృణీకరించారు. ఎప్పుడు రాయబడ్డాయి? యేసు ప్రభు సిలువ వేయబడ్డాక రాయబడ్డ గాస్పెల్స్ ఇవి, సువార్తలు ఇవి. అప్పుడు వీళ్ళు ఎవరు అని చెప్పి చూపించడానికి రాస్తుందంటే ఇడుగో మీ రాజు,
జకర్యా గ్రంథంలో చెప్పబడిన మీ రాజు ఇతడే అని, రాజు వంశావళిలోంచి వచ్చినాడు అని చెప్పేసి దావీదు కుమారుడిగా చెప్తారు. అందుకు మత్తయి సువార్త అవసరమైంది. ఇప్పుడు మార్కు సువార్త జకర్యా గ్రంథంలోని 3:8 చదువు. జకర్యా గ్రంథంలోనే 3:8. ప్రధాన యాజకుడవైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు, నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. ఇక్కడ నా సేవకుని కానీ ఇంగ్లీష్లో చదివితే Fear not, O Joshua, the high priest, and thy fellows that sit before thee, for they are men under. For behold, behold, I will bring my servant. I will bring my servant. మత్తయి సువార్తలో behold your king, ఇక్కడ behold your servant. మార్కు సువార్త యేసు ప్రభు యొక్క ఆ సర్వెంట్హుడ్ చూపించడానికి, అంటే వీరికి సేవకుడిగా చూపించడానికి రాయబడ్డది. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం చూద్దాం. 10వ అధ్యాయము. ఈయన నజరేయుడైన యేసు అనివాడు అని పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు. సో ఇక్కడ ఏంటంటే ఈయనే ప్రవచించిన వాడు. ఏ విధంగా అయితే జకర్యాలో మీ రాజు అని ప్రవచించినాడో ఆ విధంగా మత్తయి సువార్తను రాసి ఇదిగో మీ రాజు అని చెప్పినారు. ఏ విధంగా అయితే మీ పరిచారకుడు అని చెప్పినారో ఆ విధంగా మార్కు సువార్తను రాసి ఇదిగో మీ పరిచారకుడు అని చెప్పి రాసినారు. లూకా సువార్త జకర్యా గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనము. ఆరు 12. And say to him, thus says the Lord of hosts, behold the man, behold the man. ఇంతకుముందు behold your king, behold your servant. ఇక్కడ behold your man, మనుష్య కుమారుడు, మనుష్యుడు. లూకా సువార్తలో 2వ అధ్యాయం 11వ వచనము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. ఇప్పుడు అందరికీ అనుమానం, దేవుడు ఏంటి మనుషుడు ఏంటి అని చెప్పేసి. కానీ ఇవన్నీ కూడా నెరవేర్పు క్రమంలో నెరవేరింది అని చెప్పటానికి రాయబడ్డ సువార్తలు. ఇక్కడ ఒక మనుష్య కుమారుని చూస్తున్నాం. యోహాను సువార్త చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనము. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము. భయపడక ప్రకటింపుమి. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. ఇక్కడ తెలుగులో చదువుతుంటే మనకు అంత తెలియదు, కానీ అదే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనము ఇంగ్లీష్లో చదివితే బిహోల్డ్ యువర్ గాడ్, బిహోల్డ్ యువర్ గాడ్ స్పష్టంగా ఉంటుంది. ఈ అనువాదంలో వచ్చేసరికి మనకు అంతగా తెలియట్లేదు, కానీ ఇంగ్లీష్లో యాజ్ ఇట్ చదివితే బిహోల్డ్ యువర్ కింగ్. మత్తయి సువార్తలో చూపించినారు ఇదిగో మీ రాజు అని చెప్పేసి. బిహోల్డ్ యువర్ సర్వెంట్, మార్క్ సువార్తలో చూపించినారు ఇదిగో మీ పరిచారకుడు అని చెప్పేసి. బిహోల్డ్ యువర్ మ్యాన్, ఏ మ్యాన్ అంటే లూకా సువార్తలో మనుషునిగా చూపించారు. బిహోల్డ్ యువర్ గాడ్,
యోహాన్ సువార్త అంతా యేసు ప్రభు యొక్క దైవత్వం గురించే ఉంటుంది. అందుకు 4 సువార్తలు అవసరమైనవి. తెలియక దీంట్లో ఒక రకంగా రాసినారు, దాంట్లో ఒక రకంగా రాసినారు, ఈ వ్యతిరేకతలు అంటారు, కానీ కాదు, అది నెరవేర్పు. ఈ నిరీక్షణ కాలంలో వీరికి ఏదైతే వాగ్దానంలో వచ్చినో ఆ వాగ్దానంలో యేసు ప్రభునందు నెరవేర్చబడి అని చూపిస్తూ రాసిన సువార్తలు. ఇప్పుడు సబ్జెక్ట్కి వద్దాం. మన సబ్జెక్ట్ ఏంది? వినలేదు, నేర్చుకొనలేదు, పాటించలేదు. ఈ వినలేదు, నేర్చుకోలేదు, పాటించలేదు కాబట్టే వీరి కోసము, వీరి స్థానంలో శిక్షింపబడటానికి, వీరి అతిక్రమములు, వీళ్ళ దుష్క్రియలను బట్టి శిక్షింపబడటానికి, నలగొట్టబడటానికి ఈయన వచ్చినాడని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఈయన వచ్చినాక కూడా ఇక్కడ కార్యాలు కొన్ని విచిత్రంగా జరుగుతూ ఉంటాయి. ఎట్లా అంటే, యోహాను సువార్తలో 19వ అధ్యాయంలోని 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ విధంగా వచ్చిన అంటే వీళ్ళకు పాత నిబంధనలు ఇచ్చిన వాగ్దానం ప్రకారము దేవుడు వీరికి ఒక రక్షకుడిని పంపిస్తే వీళ్ళు అప్పటికి ఏమైనారంటే వీళ్ళ మతం వీళ్ళు కట్టేసుకున్నారు. దేవుని పక్కన పెట్టేసినారు. వీళ్ళ మతం వీళ్ళు కట్టేసుకున్నారు. ఈయన వచ్చి వీళ్ళు ప్రతి దాన్ని నిలదీసినందుకు స్వయంగా వీళ్ళే చంపేసినారు. చంపేస్తూ పైపెచ్చు పిలాతు చేతులు గడిగేసుకొని నాకు ఈయనకు సంబంధం లేదు, ఈయన చావుకు నాకు ఎటువంటి సంబంధం లేదని పిలాతు చేతులు గడిగేసుకుంటే, అది ఏదైనా సరే మా మీద, మా పిల్లల మీద, తరతరాలు మా మీద రాని ఆ శిక్ష అని చెప్పేసి ఆయన చావుకి అంగీకరించినారు. దేవుడు ఫస్ట్ ఎవరిని ఎన్నుకున్నాడు? అబ్రహాంని ఎన్నుకున్నాడు. అబ్రహాంని ఎన్నుకున్నాక ఆయన కుటుంబం నుంచి ఏర్పడ్డ 12 జాతులను, ఆ 12 జాతులు గొప్ప జనాంగంగా మారితే వాళ్ళనే నా జనాంగము, నేను ఎన్నుకున్న జనాంగము అని చెప్తూ వాళ్ళ కోసమే మొత్తం అంత చరిత్ర అంతా వాళ్ళ కోసమే కనబడుతుంది కదా, వాళ్ళ చుట్టే తిరుగుతుంది. ఎన్నిసార్లు పడిపోయినా చివరికి ఆయన కుమారుని రక్షకుడుగా పంపిస్తే ఆయనను కూడా చంపేసినారు కదా. మతం చంపేసింది కుమారుణ్ణి. కానీ అయినా సరే దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. నేను బైబిల్లో మొదట నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టలేదు, పక్కా హిందూ ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో పుట్టినాను. తర్వాత దేవుని కృపను బట్టి ఒకనొక రాత్రి దేవుడు నన్ను పట్టుకున్నాడు, నేను ఆయన పట్టుకుని అయిపోయింది. ఇద్దరి మధ్యలో ఒక నిబంధన జరిగిపోయింది, నడుస్తుంది. కానీ నేను బైబిల్ చదివే క్రమంలో నాకు ఇప్పటికీ ఒకటే ప్రశ్న ఏంటంటే, అసలు దేవుడు ఇంతగానం వాళ్ళ కోసం ఎందుకు చేయాలా? ఇక్కడ ఎక్కడ కూడా మీకు అన్యులు కనపడరు. మనం అన్యుల గురించి సాయంత్రం చూద్దాము. ఇక్కడ ఎక్కడ కూడా అన్యులు కనపడరు. ఎక్కడ అన్యులు? ఇజ్రాయెల్ జనాంగము, నా జనాంగం కోసమే రక్షకుడు, నా జనాంగం కోసమే. ఎందుకంటే వాళ్ళ దోష శిక్షను, వాళ్ళ అతిక్రమములను భరించడానికే ఆయన చనిపోయినాడని ఉంటుంది. ఆయన వాళ్ళ కోసం వచ్చినాడని చెప్పి డిసైడ్ కాకండి మీరు అప్పుడే. అంటే ఇజ్రాయెల్ కోసం వచ్చినాడు యేసుప్రభు అని చెప్పేసి నిర్ణయం చేసుకోకండి. అంటే ఇప్పుడు మనం చదువుతున్నంతా కూడా ఇజ్రాయెల్ జనం దేవుని యొక్క ప్రేమను ఒక్క వ్యక్తికి చేసిన వాగ్దానం ఎక్కడి దాకా వెళ్ళినాడు చూడండి. తన ప్రేమను, తన వాగ్దానం నిల్చోబెట్టుకుంటానికి తన జనాంగం అంటే ఎవరినైతే నా జనాంగము, నా సొంత మనుషులు, నా బిడ్డలు, నా కుమారులు అని అహర్నిశలు వాళ్ళ కోసం పాటుపడి దివారాత్రులను కునకక నిద్రపోక వాళ్ళని కాపాడుకుంటూ వచ్చే దేవుడు చివరికి సొంత కుమారుని కూడా వాళ్ళ కోసము అర్పించడానికి వెందీయలేదు. ఇది జనరల్గా
స్టోరీ. ఇక్కడ కూడా ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 17-19 వచనాలు చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 17-19 వచనాలు. మరియు యెహోవా నాతో ఇట్లా నేను వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరుల్లో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలు నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును, అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దానిని గూర్చి విచారణ చేసేదను. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో ఇతర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయును చావవలెను. సో మోషే చెప్పిన మాట వీళ్ళు విన్నారా? మోషే ఎవరి గురించి చెప్పినాడు? నాలాంటి ప్రవక్తను మీలో దేవుడు లేపుతారని చెప్పేసి యేసు ప్రభు గురించి. అవునా కాదా? మీకు అనుమానం ఉంటే యోహాను సువార్త 5వ అధ్యాయము 46వ వచనం కూడా చదువుదాం, ఒక క్లారిటీ వస్తుంది మనకి. యోహాను సువార్త 5వ అధ్యాయము 46వ వచనము. యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు, మోషే నన్ను గూర్చి ఆల్రెడీ చెప్పినాడు, మీరు మోషేని నమ్మినారు కానీ నన్ను గూర్చి చెప్పిన విషయాన్ని మీరు నమ్మలేదు. సో ఇప్పుడు మోషే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలోని 1వ వచనం చెప్పినట్టు వీళ్ళు విని నేర్చుకొని పాటించినారంటే ఎక్కడ కూడా పాటించలేదు. మరి దేవుడు మీరు విడిచిపెట్టినారా? కుమారుని సిలువకు అప్పగించినారు, కుమారుని చంపేసినారు, కానీ దేవుడు వీళ్ళని విడిచిపెట్టినాడా? విడిచిపెట్టలేదు. ఇంకొక వారం ఉంది వాళ్ళకి. దానియేలు గ్రంథంలోని 70 వారంల ఆ ప్రాఫెసీలో 69 వారంలే సంపూర్ణమైన, ఇంకొక వారం ఉంది. నా ప్రశ్న అన్న కదా, ఏంది ఇది? అప్పటికి ఒక వారం ఉంచినాడు. కుమారుని మరణానికి అప్పగించినా కానీ విడిచిపెట్టలేదు, ఇంకొక వారం ఉంచినాడు వాళ్ళ కోసం. అంటే దేవుని ప్రేమ, ఆయన చేసిన అబ్రహాము చేసిన వాగ్దానం నిబంధన బట్టి, ప్లస్ ఆ జనాంగం మీద దేవుడు పెంచుకున్న ప్రేమను బట్టి. ఎప్పుడన్నా వీళ్ళు దేవుడి కోసము వెళ్ళటం చూసారా మీరు? దేవుడే వీళ్ళ కోసం వస్తున్నాడు. ఆదికాండం చదువుతున్నా కానీ దేవుడే సాయం సమయం వేళ ఎక్కడ ఉన్నావో ఆదామని వెతుకుతూ వచ్చినాడు, వీళ్ళు పోయి దాచుకున్నారు కదా. ఈ అబ్రహాము దగ్గరికి కూడా దేవుడే వచ్చినాడు, ప్రవక్తల దగ్గర కూడా దేవుడే వచ్చినాడు. అంటే తాను చేసుకున్న నిబంధన బట్టి, తనకున్న ప్రేమను బట్టి చివరికి కొడుకుని మరణానికి అప్పగించినా కానీ ఒక వారం ఉంది. అవునా కదా? ఇటువంటి దేవుణ్ణి మనం ఎట్లా తెలుసుకున్నాం అనేది మనము సాయంత్రం చూద్దాం. అది ఇప్పుడు మీకు ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే, ఒక జనాంగము ఫస్ట్ ఆజ్ఞాతిక్రమము పాపము, దానికి దేవుడు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక రక్షకుడు అని చెప్పేసి ఒక నిరీక్షణ ఏర్పాటు చేయటము, తర్వాత నోహావును రక్షించుకోవటము, నోహావు కుటుంబంలో వచ్చేసిన అబ్రహామును ఎన్నుకోవటము, అబ్రహాము ద్వారా ఒక రక్షకుడు వస్తాడు ఈ లోకానికి రక్షణ అని చెప్పటము, అబ్రహాము సంతానం నుంచి వచ్చిన వారికి ఒక రాజ్యం ఏర్పాటు చేయటము. ఆ రాజ్యం ఏర్పాటు చేసినప్పుడు మోషే వారికి చెప్పిన విధంగా వాళ్ళు వినకపోవటము, నేర్చుకోకపోవటము, పాటించకపోవటం వలన వాళ్ళు ఎటువంటి పతన స్థితిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు పతన స్థితిలోకి వెళ్ళిపోయినా కూడా, అటువంటి పడిపోయిన స్థితిలో కూడా వారి దోష శిక్షను భరించడానికి, లేకపోతే వారికి విడుదలనివ్వటానికి, లేకపోతే వారికి రక్షణ కల్పించడానికి ఆ దోష శిక్షను, వారి అతిక్రమలన్నిటిని కూడా యేసు ప్రభు మీద మోపటము, యేసు ప్రభుని వీళ్ళే స్వయంగా మరణానికి అప్పగించినను అది కూడా వీళ్ళ కోసమే అని చూస్తూ, ఈ మరణానికి అప్పగించిన తర్వాత ఈ సువార్తలు ఏవైతే వెలువడినాయో ఆ సువార్తల్లో మత్తయి సువార్త అనేది అతడు రాజు అని, మార్కు సువార్త అతడు పరిచారకుడని, లూకా సువార్త అతడు
మనుషుడని, యోహాను సువార్త అతడు దేవుడని ఇన్ని విధాలుగా చెప్పినా కానీ వీళ్ళు అంగీకరించినారా? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చూద్దాం చూడండి. 3వ అధ్యాయం 22 నుంచి 23 వచనాలు. అంటే ఇంకా కంటిన్యూ అవుతుంది. మోషే ఇట్లా నేను అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 22 నుంచి 23 వచనాలు. మోషే ఇట్లా నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన నీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగుననెను. ఇక్కడ కూడా అదే మోషన్ జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇది ఎవరు చెప్తున్నారు? ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? అపోస్తుల కార్యంలో ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు? పేతురా, యోహానా? ఎవరు మాట్లాడుతున్నారు? అపోస్తుల కార్యం 3వ అధ్యాయం, పౌలు వచ్చింది 8వ అధ్యాయంలో. పేతురు మొదటి ప్రసంగం. 2వ అధ్యాయంలో సంఘం స్థాపింపబడటము, సంఘంలోకి విశ్వాసులు జాయిన్ అవటము. అక్కడ కూడా ఇక్కడ కూడా 3వ అధ్యాయం కూడా పేతురే మాట్లాడుతూ ఇక్కడ కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? మోషే. యేసు ప్రభుని ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? మోషే. మీకు చెప్పినాడయ్యా, మోషే చెప్పినాడు, మీరు నమ్మట్లేదు. పేతురు ఏమంటున్నాడు? మోషే చెప్పినాడు, నమ్మలేదు, మీరు సిలువకు అప్పగించినారు అన్నాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 37వ వచనము. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు నీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలులతో చెప్పిన మోషే ఇతడే. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? 7వ అధ్యాయంలో మరణానికి అప్పగింపబడుతున్న స్టెఫెన్ చివరి ప్రసంగం, మొదటి హతసాక్షి. అంటే యేసు ప్రభు కొరకు మొట్టమొదటగా హతసాక్షిగా మరణించిన వాడు స్టెఫెను. మరణించబోయే ముందు స్టెఫెను చెప్తున్న మాటలు ఏమంటున్నాడు? మోషే చెప్పింది మీరు వినలేదు, మోషే చెప్పింది మీరు నేర్చుకోలేదు, మోషే చెప్పింది మీరు పాటించలేదు. అంతేనా? ఇంకేమైనా అంటున్నారా? ఎవరు వచ్చినా ఏమంటున్నారు? మోషే 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 అంటున్నారు. మోషే ఏమన్నాడు? 5వ అధ్యాయం 1వ వచనంలో, నేను చెప్పిన జాగ్రత్తగా నేను రయ్యా, నేను చెప్పిన జాగ్రత్త నేర్చుకోరి, నేను చెప్పిన జాగ్రత్త పాటించండి. ఒకవేళ పాటించుంటే ఇవన్నీ ఉండేయా? సిలువ వేయబడ్డ తర్వాత కూడా యేసు ప్రభు శిష్యులు కూడా ఎవరి గురించి చెప్తున్నారు? మోషే 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 మోషే. నెక్స్ట్ ఇక్కడ అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో స్టీఫెన్ ఒక దర్శనం చూస్తాడు. చివరగా ఆ 7వ అధ్యాయం చివరిలో ఒక దర్శనం చూస్తాడు. ఆకాశంలో సింహాసనాసీనుడైన తండ్రి కుడిపార్శ్వమందు, చదువు ఆ వచనం చదువు. ఆగండి. యాక్చువల్గా మనము యేసు ప్రభు పునరుద్ధానం నొందిన తర్వాత దేవుడి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నట్లు చూస్తాం. ఇక్కడికి వచ్చేసరికి స్టెఫెను చూస్తున్న దర్శనంలో ఇక్కడ ఏంటంటే ఆ చివరి వారము రావాలా ఇంకా. ఎందుకంటే ఇక్కడ ఇజ్రాయెల్ జనాంగం చేస్తున్న తప్పు మామూలు తప్పు కాదు. స్టెఫెను పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే, పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతున్న వ్యక్తిని, పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తిని వీళ్ళు రాళ్ళు కొట్టి, అంటే ఎవరికి వ్యతిరేకంగా వెళ్తున్నారు? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వెళ్తున్నారు. యేసు ప్రభు స్పష్టంగా చెప్తారు, మీరు ఎన్ని తప్పులన్నా చేయండి, నాకు వ్యతిరేకంగా తప్పులు చేయండి, తండ్రికి వ్యతిరేకంగా తప్పులు చేయండి, క్షమించేస్తాం. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా తప్పు చేస్తే అయినా సరే వీళ్ళు ఏం చేస్తున్నారు? స్టెఫెన్ని చంపుతున్నారు. మీకు యెషయా గ్రంథంలో ఒక చోట యేసు ప్రభు నిల్చుని ఉండటం చూస్తాం.
ఒక్క నిమిషము, నేను ఆ వచనం చూస్తాను. యేసు ప్రభు 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో నిల్చొని ఉండటం చూస్తాం. నిల్చొని వీరికి శిక్ష అమలు చేయటము అక్కడ సందర్భం. ఓకే, తర్వాత చూద్దామండి. నేను సాయంత్రం చెప్తాను ఆ వచనము. ఇక్కడ ఏంటంటే స్టెఫెను చూస్తున్న దర్శనంలో ఇది ఎందుకు చెప్తున్నానంటే, యాక్చువల్ అక్కడ శిక్ష అమలుపరచబడాల. ఎందుకంటే వీళ్ళు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా కార్యం చేస్తూ పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిని రాళ్ళు కొట్టి చంపుతున్నప్పుడు స్టెఫెన్ చూస్తున్న దర్శనంలో యేసు ప్రభు నిల్చొని ఉండటం చూస్తాం. యాక్చువల్గా శిక్ష రావాలా, ఆ చివరి వారం ఏదైతే ఉందో అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలా. కానీ వెంటనే 8వ అధ్యాయంలో పౌలును చూస్తున్నాం. పౌలు రోమపత్రిక 11వ అధ్యాయంలో 7 నుంచి 11 వచనాలు ఈ విధంగా రాస్తాడు. రోమపత్రిక 11వ అధ్యాయము 7 నుంచి 11. అలాగైనా ఏమగును, ఇశ్రాయేలు వెదకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక. వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక, వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయము అని దావీదు చెప్పుచున్నాడు. కాబట్టి నేను అడుగున్నది ఏమనగా, వారి పడిపోవునట్లుగా తొట్రిల్లిరా, అట్లనరాదు. ఇక్కడ ఇజ్రాయెల్ జనాంగము పౌలు చెప్తున్నది అంటే అక్కడితో వాళ్ళు అక్కడితో డీలింగ్స్ ఆపేసినాడు దేవుడు. ఇజ్రాయెల్ జనంతో ఆపేసి ఇక్కడ మీకు ముందుకెళ్తే ఏమంటుందంటే, రాదర్ త్రూ దేర్ ట్రెస్పాస్ సాల్వేషన్ హస్ కమ్ టు జెంటైల్స్. వారి యొక్క అంటే వారు పడిపోవటం వలన రక్షణ అనేది అన్యులకు వచ్చింది. అక్కడితో ఆపుదాం. ఇప్పుడు యేసు ప్రభు నిల్చొని ఉండటం అని చెప్తాం కదా. యెషయా గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు, యెహోవా వాదించుటకు నిలవబడి ఉన్నాడు, జనములను విమర్శించుటకు లేచి ఉన్నాడు. ఇక్కడ లేచిన యేసు ప్రభు యాక్చువల్గా విమర్శించాలా, తీర్పు తీర్చాలా, కానీ జరగట్లేదు. అక్కడితో ఇంకా మీకు నెక్స్ట్ 8వ చాప్టర్ నుంచి పౌలు అక్కడితో వీళ్ళ గురించి ఎక్కడ ప్రస్తావన ఉండదు మనకు. కానీ పేతురు రాస్తాడు, యాకోబు రాస్తాడు, యోహాన్ రాస్తాడు, హెబ్రీ పత్రికలు రాస్తారు. ఏమని రాస్తారు? ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో మీరు చాలా సహనంగా ఉండాలా, మీరు చెదిరిపోవద్దు, విశ్వాసం కోల్పోవద్దు. ఆ కాలం ఏంటంటే చివరి వారం, 70 సంవత్సరాల్లో మిగిలిన చివరి వారం. ఆ చివరి వారంలో ఇజ్రాయెల్ జనాంగము 3.5 సంవత్సరాలు అష్ట కష్టాలు, ఇంకా దేవుని కృపను బట్టి 3.5 సంవత్సరాల శిక్ష ఏర్పాటు చేసినాడు. లేకపోతే 7 సంవత్సరాలు శిక్షణ అనుభవించాలా. 3.5 సంవత్సరాల తర్వాత అప్పుడు యేసుప్రభుని వాళ్ళు మళ్ళా యేసుప్రభు రావటము, యేసుప్రభు రాజుగా అంగీకరించడం చూస్తాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11 నుంచి 16 వచనాలు. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను.
వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్ల నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెలువడుచున్నది. ఆయన ఇనపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యంపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీద తొడ మీదను రాయబడి ఉన్నది. అప్పుడు వీళ్ళు ఆయనను తమ రాజుగా అంగీకరిస్తారు. అప్పుడు కూడా ఎందుకు వస్తున్నాడు? వీళ్ళ మీదకి అన్య జనాంగము వీళ్ళ మీదకి దండెత్తి వస్తే వీళ్ళని ఇంకా నాశనం చేస్తే అన్న క్రమంలో అప్పుడు మరలా యేసు ప్రభు రాజుగా వచ్చి శిక్షిస్తారు. అప్పుడు వీళ్ళు రాజుగా ఆయనని అంగీకరిస్తారు. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకెళ్ళినారు. దేవుడు ఆది కాండంలో ఇచ్చిన వాగ్దానము, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము, అబ్రహాంతో చేసుకున్న నిబంధన, ఇదంతా చూస్తూ మోషే వారికి చెప్పిన మాట పెడచెవిన పెట్టడము, వినకపోవటము, నేర్చుకోకపోవటము, పాటించకపోవటము చూస్తూ చివరికి ఎప్పుడు వాళ్ళు ఆయనను అంగీకరించే స్టేజ్కి వచ్చినారు? ఇంకా మొత్తం సర్వనాశనం అయిపోయి ఇంకా అవుట్. ఇంకా ఇప్పుడు చుట్టుపక్కల మీరు రోజు చూస్తున్నారు, ఇజ్రాయెల్, ఇరాను, ఇరాక్, అరబ్ దేశాల మధ్యలో ఇజ్రాయెల్ యుద్ధాలు ఇవన్నీ చూస్తున్నారు. ఆ చిన్న దేశము లాస్ట్లో కూడా అదే ఉంటుంది. అక్కడ ప్రకటన గ్రంథంలో చెప్పబడింది కూడా ఆ దేశం గురించే, ఆ ప్రజల గురించే, అటువంటి యుద్ధం గురించే. ఆ చుట్టూ ఉన్న దేశాలు అన్నీ పోయి ఇజ్రాయెల్ దేశం మీద పడ్డప్పుడు అప్పుడు వాళ్ళు దిక్కు లేక మొరపెట్టినప్పుడు మళ్ళా దేవుడు కనుకరించి మళ్ళా యేసు ప్రభుని రాజుగా వాళ్ళ కోసం పంపుతాడు. ఇప్పుడు అర్థమవుతుందా దేవుని ప్రేమ? ఇంకా ఇంత పడిపోయి ఇజ్రాయెల్ జనాంగంని పక్కన పెట్టేసినా కానీ చివరికి మళ్ళా అన్యులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ జనాంగం కోసము మరలా రాజుగా వచ్చి ఇజ్రాయెల్ జనాంగం కాపాడుకోవటము, అక్కడితో బైబిల్ ముగుస్తుంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకొని మనం కూడా ఈ సెషన్ ముగిద్దాము. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండునుగాక. ఆమేన్. చూడండి, దేవుడు నమ్మదగిన వాడని ఎందుకంటామంటే, దేవుడు ప్రేమమయ్య అన్నాడు ఎందుకంటామంటే, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసినాం. దేవుడు ఎక్కడన్నా మాట తప్పినట్టు చూసినామా? దేవుడు ఎక్కడన్నా చేయి విడిచినట్టు చూస్తున్నామా? ఎవరికైతే వాగ్దానం ఇచ్చినాడో, ఎవరినైతే తన జనాంగంగా ఎన్నుకున్నాడో, ఎవరినైతే తన బిడ్డలుగా ఎంచుకున్నాడో ఎక్కడ కూడా వారిని విడిచిపెడుతున్నట్టు లేదు. కానీ వీళ్ళు మాత్రం ప్రతి చోట ఆయనకు వ్యతిరేకంగా కార్యాలు చేస్తుంటే చూసినాం. అయినా సరే నమ్మకంగా దేవుడు ఏం చేస్తున్నాడు? చివరి వరకు వాళ్ళ కోసం అండి, వాళ్ళు అంగీకరించే వరకు చివరిలో ప్రకటన గ్రంథంలో ఆ సంవత్సరం ఇంకెప్పుడు వస్తుందో, ఇప్పుడైతే కృపాకాలంలో ఉన్నాం కాబట్టి ఆ సంవత్సరం ఎప్పుడు వస్తా కానీ ఆ సంవత్సరం వరకు అంగీకరించకపోయినా కానీ వీళ్ళ కోసం అలా దేవుడు వారి పక్షంగా వారి కోసం ఆయన ప్రేమను వారికి బయలుపరుస్తూ వారి దేవుడిగా ఇప్పటికీ పిలువబడుతున్నాడు, ఉన్నాడు కూడా. చిన్న ప్రార్థన చేసుకొని ముగిద్దాము. సాయంత్రం మనము ఇప్పుడు దాకా ఇజ్రాయెల్ జనాంగం గురించి చెప్తే మళ్ళీ మనకు డౌట్ వస్తే మనం ఏమైపోయినాం ఇందులో అని చెప్పేసి, దేవుడు మన పక్షపాత, మన కోసం ఏం చేయలేదా ఏంటి అనేసి. అందుకే జస్ట్ ఒక హింట్ ఇచ్చిన, 7వ అధ్యాయంలో 8వ అధ్యాయం ఒక హింట్ ఇచ్చేసిన రోమాపత్రికలో. అది సాయంత్రం చూద్దాం ఎట్లా ఏంటి అని. అసలు మనం ఏమై ఉన్నాము, మనం ఎంత భయంకరమైన స్థితిలో ఉంటే మనల్ని ఏ విధంగా ప్రేమించి ఇజ్రాయెల్ జనాంగం కంటే మేలైన ఆశీర్వాదం మనకెట్లా ఇచ్చినాడో సాయంత్రం చూద్దాము. సో పరలోకన్న మా తండ్రి, ప్రేమ గల నాయన, కృపా సత్య సంపూర్ణుడా,